వాడెవ తగ్గేదేలా అంటూ బన్నీ మరో 24 గంటల్లో సినిమా వెండి తెరపై ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా పుష్ప 2 రాష్ట్రం మొత్తం ఎంత ప్రభంజనం సృష్టించిందో దేశం మొత్తం కూడా అంతే ప్రభంజనం సృష్టించింది. బన్నీ ఆర్మీకే కాదు, మెగా అభిమానులు కూడా బన్నీ అంటే చాలా చాలా ఇష్టం. బన్నీ సినిమాలన్నా, బన్నీ ఎంటర్టైన్మెంట్ అన్నా, బన్నీ యాక్షన్ అన్నా ప్రతి మెగా అభిమాని కూడా ఇష్టమే. కానీ మెగా అభిమానుల్లో కలకలం సృష్టించాలని బయట నుండి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కానీ చిరంజీవి గారు ఏ సినిమాలో నటించినా ఆయన్ని ఎంతగా ఇష్టపడి చూస్తారో, అదే ఆయన కుటుంబం నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, బన్నీ గారిని, రామ్ చరణ్ గారిని కూడా అంతే అభిమానంగా చూస్తారు. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టులో చిన్న వేషం వేసినా కానీ నాగబాబు గారిని కూడా అంతే ఇష్టపడతారు. దానికి కారణం ఏకైక వ్యక్తి అన్నయ్య చిరంజీవి గారు. మెగా అభిమానిగా ప్రతి ఒక్కరూ కూడా గత 22-23 సంవత్సరాలుగా బన్నీని కూడా చిరంజీవి కుటుంబంలో, మెగా కుటుంబంలో ఒక భాగంగానే ఆయన్ని ఆదరించారు, ఆయన సినిమాలను ప్రోత్సహించారు. ఆయన్ను ఇంత స్టార్డమ్ను ప్రతి మెగా అభిమాని తీసుకొచ్చాడు. ఈరోజు బన్నీ గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ప్రతి మెగా అభిమానికే కాదు, బన్నీ అభిమానులు కూడా పండగే పండగ. చిరంజీవి గారి కుటుంబంలో ప్రతి హీరోకి కూడా కొంత సపరేట్ సైన్యం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి సపరేట్ అభిమానులు ఉన్నారు, రామ్ చరణ్ గారికి సపరేట్ అభిమానులు ఉన్నారు, బన్నీ గారికి కూడా సపరేట్గా అభిమానులు ఉన్నారు. కానీ మెగా అభిమానులందరూ కూడా మెగా కుటుంబంలోని ప్రతి హీరోను కూడా నెత్తిన పెట్టుకునే చూసుకుంటారు. మరో 24 గంటల్లో పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి అభిమానికి కూడా వరల్డ్ వైడ్ జాతరే. ఎందుకంటే ఇప్పటి వరకు కనీ విని ఎనిగిన రీతిలో 12,000 స్క్రీన్స్ పైన పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుంది. నిన్న హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో రాజమౌళి గారు, సుకుమార్ గారు మరియు బన్నీ గారు మాట్లాడిన మాటలు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. పుష్ప 2 సినిమాకు వన్ అండ్ ఓన్లీ ఆర్మీ అని సుకుమార్ గారు బన్నీ గారిని అన్న, బన్నీ గారు ఈ సినిమా మొత్తం నేను ఈ విధంగా ఎదగడానికి కారణం సుకుమార్ గారే అన్న. ఈరోజు బన్నీ గారి సినిమా అంటే అది ఇంటర్నేషనల్ సినిమానే. మన తెలుగు హీరోల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో స్టార్డమ్ని తెచ్చుకుని ఈరోజు దేశం మొత్తం కూడా వాళ్ళ సినిమాలను చూస్తున్నారు. ఇంటర్నేషనల్ వైజ్ వాళ్ళ సినిమాలను అభిమానిస్తున్నారు. కాబట్టి ఒక తెలుగువాడిగా తెలుగు సినిమా పరిశ్రమ బాగుండాలి, తెలుగు సినిమా బాగా ఆడాలి, మన తెలుగు హీరోస్ ఖ్యాతి దేశ విదేశాల్లో కూడా మారుమోగాలి అని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒక వ్యక్తిని. అన్నయ్య అభిమానిగానే కాదు, సినిమా ఇండస్ట్రీ అభిమానిగా తెలుగు సినిమా పరిశ్రమ బతికుండాలి, తెలుగు సినిమా పరిశ్రమ బాగుండాలి, కొన్ని లక్షల కుటుంబాలు తెలుగు సినిమాపై ఆధారపడి ఉన్నాయి అని కోరుకునే వ్యక్తులలో నేను ఒకడిని. అదేవిధంగా అల్లు అర్జున్ గారి సినిమా 4వ తేదీ రాత్రి 9:30 గంటల నుండే వెండి తెరపై ఆయన సినిమా ప్రత్యక్షం కాబోతుంది. ఆయన అభిమానులు కూడా ఎప్పుడిప్పుడా అనే ఫ్యాన్ షో కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ కానీ, పాటలు కానీ దుమ్ము లేపుతున్న యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో రిలీజ్ అయిన ఆయన ట్రైలర్లు కానీ, ఆయన పాటలు కానీ, కొన్ని సీన్స్ కానీ ఇప్పటికే హైలైట్గా నిలుస్తున్నాయి. ఈ లెక్కన వెండి తెరపై ఆయన్ను చూసే అభిమానులు ఎంత పండగ చేసుకుంటారో ఇది నిజంగా వరల్డ్ వైడ్ జాతరే అని మనం చెప్పుకోవచ్చు. మెగా అభిమానులకు, బన్నీ ఆర్మీకి ఇది ఖచ్చితంగా పుష్ప 2 అనేది వరల్డ్ వైడ్ జాతరే అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, సినిమాపై దురాభిమానాన్ని పెంచుకోకుండా ప్రతి ఒక్కరూ తెలుగు సినిమాను బతికించండి. బన్నీ సినిమాను ఆదరించి 12,000 స్క్రీన్స్ పైన ఎప్పుడూ లేని విధంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఖ్యాతిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కూడా సినిమా చూసి ఆనందించండి. ఎవరు కూడా దురాభిమానం పెంచుకొని మా హీరో, పలానా హీరో,
పక్క హీరో అని మాత్రం అనుకోకండి. అందరూ మన హీరోలే. తెలుగు ఇండస్ట్రీలో ప్రభాసు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రతి ఒక్కరూ కూడా మన హీరోలే. మనం అందరినీ ఆదరించాలి. సినిమా బాగుంటే బాగుందని చెప్పుకోవాలి, బాగలేకపోతే సైలెంట్గా ఉండాలి. అంతేగాని మన తెలుగు ఖ్యాతిని మాత్రం ఎవరూ చెడగొట్టకండి అని ఈ వీడియో ద్వారా చెప్తూ, మెగా అభిమానులకు, బన్నీ అభిమానులకు ఈ వీడియో ద్వారా అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుష్ప 2 తగ్గేదేలే వరల్డ్ వైడ్ జాతర అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.